ఇంట్లో ఏవి కూరలు లేనప్పుడు, నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు ఇలా ఒకసారి చేసుకోండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి తగిలించి తింటే అద్భుతంగా ఉంటుంది. కరివేపాకు, ఉల్లికారం సింపుల్గా టేస్టీగా అదిరిపోద్ది. ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 4-5 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసి 2-3 నిమిషాల వరకు వేయించుకోండి లో ఫ్లేమ్లో. ఆ తర్వాత టీ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి మరొక నిమిషం వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. అదే ప్యాన్లో పిరికెడు కరివేపాకు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత టీ స్పూన్ వరకు నూనె వేసుకొని మరొక నిమిషం ఫ్రై చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్నవన్నీ వేసుకొని మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 3-4 వెల్లిపాయలు వేసుకొని బరకగా మిక్సీ పట్టేసుకొని పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మిక్సీ పట్టుకున్న కరివేపాకు, ఉల్లికారం కూడా వేసి 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.